నమస్తే. శివాని ఆంధ్ర వంటల్లో ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. దానికి బాయిల్ చేస్తాను నేను చికెను. చూడండి. చికెన్ ఏస్తున్నాను. చికెన్ వేశాను. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు పసుపు వేసాను. ఇప్పుడు ఇది ఆన్ చేస్తాను. గ్యాస్ ఆన్ చేసి చికెన్ ముక్కల్ని ఇలా అని ఇప్పుడు బౌల్ మూత పెడతాను. ఈ బాయిల్డ్ అయ్యాక ఫ్రై చేస్తాను. ఓకే. కొద్ది సిమ్లో పెట్టుకోను. లిడ్ తీస్తున్నాను. చికెన్ ఉడికిపోయింది. దీంట్లో నేను ఆయిల్ వేస్తున్నాను. ఇలా వేసుకోవచ్చు, మళ్ళీ లిడ్ మార్చుకోకలే. ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేస్తాను నేను, ఎందుకంటే గ్రేవీ అవుతుంది. కొద్దిగా ఒక్క ఉల్లిపాయే, పచ్చిమిరకాయలు 4 వేస్తున్నాను. ఈ గ్రేవీ కొద్ది గ్రేవీ కింద అవుతుంది, బిర్యానీలో తింటాక బాగుంటుందని ఫ్రైలో వేస్తున్నాను. దీన్ని ఇలా కలుపుతాను. కలిపి కొద్దిగా హైలో పెడతాను. అయిపోతుంది ఇది. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవన్నీ ఎగిపోతున్నాయి. దీంట్లో నేను కారం వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు దాకా. చికెన్ అదే నాన్ వెజ్ కదా, కొద్దిగా కారం పడుతుంది, బాగుంటుంది, లేకపోతే బాగోదు. ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నాను. నేను ఇంట్లో తయారు చేసిందే మసాలా వేస్తున్నాను. ఇలా కలుపుకుంటే దీనికి పట్టేస్తాయి. ఇవి కొద్దిగా సేపు ఇవి పట్టేదాకా ఉంచితే అయిపోతుంది. కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు వేసాను. ఇవన్నీ కలిపితే ఒక్క 10 నిమిషాల్లో అయిపోతుంది. లిడ్ తీస్తున్నాను. ఫ్రై అయిపోయింది. కట్టేస్తున్నాను. సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.